నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి ఎండాకాలంలో ఒళ్ళు చల్లబరిచే, ఐ విజన్‌ని ఇంక్రీజ్ చేసే, సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే సూపర్ బేబీ వెయిట్ గెయిన్ రెసిపీని చూపిస్తాను. ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది. నేచురల్ స్వీట్‌నెస్ బేబీ ఫుడ్ ఇది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల చిన్నారుల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. మీకు తెలిసిన విషయమే అయినా నేను మరొక్కసారి చెప్తున్నాను. పిల్లలకి కొత్తగా ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తే 3 రోజుల పాటు అదే కంటిన్యూయస్‌గా పెట్టి, అది పడితే అప్పుడు మనం అంతకుముందు ఇంట్రొడ్యూస్ చేసిన ఫుడ్‌ని కాంబినేషన్‌గా కలిపి పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు పిల్లలకి క్యారెట్ ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే, అది పడిన తర్వాత మళ్ళీ బీట్రూట్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి, బీట్రూట్ కూడా పడిన తర్వాత మనం క్యారెట్, బీట్రూట్‌ని కాంబినేషన్‌గా రెసిపీస్ చేసి చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. ఎండాకాలంలో పిల్లలకి పెట్టే మరికొన్ని ఫుడ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఛానల్‌ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ఇడ్లీ పాత్రలో 500 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, ఇడ్లీ రేకుల్ని తడిపి, చిన్న సైజ్ పీల్ చేసి కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు, కీరాదోస ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కల్ని 15 నిమిషాల పాటు మనం స్టీమ్ చేసుకోవాలి. నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రను ఉపయోగించుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఈ ముక్కల్ని మీరు స్టీమ్ చేసుకోవచ్చు. 15 నిమిషాలు చక్కగా ముక్కలు ఇలా ఆవిరికి మగ్గిపోయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి జార్‌లో వేసుకుని ప్యూరీలాగా మనకి గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.